ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మా అందరికి వందనాలు. శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. హ్యాపీయేనా? అవునా? హ్యాపీయేనా? యేసుక్రీస్తు మన కోసం చనిపోవడం హ్యాపీయేనా? నిజమే, హ్యాపీయే చెప్పాలి, సంతోషమే. ఎందుకంటే దేవుడు మన కొరకు పాప భారమును మోసి శిక్షను భరించి సిలువకు అప్పగించబడి మనకేమి ఇచ్చాడు అంటే సంతోషమును ఆనందమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఒక 20 నిమిషాలు మాత్రమే నేను క్లుప్త సందేశాన్ని శుభ శుక్రవారం గురించి మీకు ఒక 7 మాటలు కూడా వివరణ భావం ఇస్తాను. శుభ శుక్రవారము అంటే ఏమిటి? జాగ్రత్త, కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను, వినండి. ఎందుకు ప్రపంచమంతా కూడా ఈ శుక్రవారాన్ని పండుగ దినము అంటారు? ఎందుకు శుభ శుక్రవారం అని ఇది పేరు రాయబడినది? సంవత్సరానికి 52 శుక్రవారాలు, 52 ఆదివారాలు అన్నీ కూడా 52గా వివరించబడ్డాయి. ఈ 52 శుక్రవారాల్లో శుభ శుక్రవారము అంటే మంచి శుక్రవారము అని ఎందుకు పిలువబడింది అంటే, ఈ శుభ శుక్రవారము దేవుడికి మాత్రమే కాదు, కానీ ఒక క్రైస్తవ్యానికే వచ్చినది కాదు. కానీ ఈ శుక్రవారం అనే మాట ప్రభునందు పిల్లల ప్రపంచమంతా కూడా ఈ యొక్క పేరును ధ్యానం చేస్తూ ఉంటారు. దేవుడు ఈ యొక్క శుక్రవారాన్ని మంచిదిగా, అంటే వారములకు ఎన్ని రోజులు మీరు మాట్లాడితే క్లుప్తంగా చెప్తాను. వారానికి ఎన్ని రోజులమ్మా? 7 రోజుల్లో ఈ శుక్రవారం ఎన్నో రోజు అంటారు? 5ఏనా? లెక్కైంది ఒకసారి. ఎన్నో రోజు వచ్చింది? స్తోత్రం 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 స్తోత్రం. జాగ్రత్తగా లెక్కి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. 6వ రోజు శుక్రవారం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రపంచములో లెక్క మొదలైంది ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రారంభంలోని ఐగుస్తు అనే అంశంలో, ఆ యొక్క రాజ్యములో ప్రజాసంఖ్య రాస్తూ ఉన్నప్పుడు లెక్కల ప్రారంభమయ్యాయి. అంటే యేసుక్రీస్తు పుట్టిన నాట నుండి నేటి వరకు అందరూ కూడా క్యాలెండర్ కానీ, ఆ దినములు, పుట్టినరోజులు, చనిపోయిన రోజులు, ఆదరణ కొడికలు అన్నీ కూడా లెక్క యేసయ్యతో ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా. ఈ శుక్రవారం అనే పేరు ప్రభునందు పిల్లరా, కొన్ని విషయాలు శుక్రవారం గురించి కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. శుక్రవారం అనగా ప్రేమించే, క్షమించే రోజు. యేసుక్రీస్తు ప్రేమించిన రోజు శుక్రవారం, క్షమించిన రోజు కూడా శుక్రవారమే. జాగ్రత్తగా ధ్యానం చేస్తాను, జాగ్రత్తగా వినండి. శుక్రవారము దేవుడు ప్రేమించిన రోజు, క్షమించిన రోజు. ఈ శుక్రవారము పేరు ఎలాగ వచ్చిందంటే, గ్రహాలు ఎన్ని గ్రహాలు చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతాయి. 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు కదా. ఎన్ని గ్రహాలమ్మా? స్తోత్రం. 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలలో గ్రహం పేరే శుక్రగ్రహం. ఏ గ్రహం? శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహంలో నుంచి వచ్చిన పేరే శుక్రవారం. అర్థమైందా? ఈ శుక్రగ్రహంలో నుంచి వచ్చిన పేరు శుక్రవారం. ఈ శుక్రవారం ప్రత్యేకత, ఇంగ్లీష్లో ఏమంటారు శుక్రవారాన్ని? అమ్మాయి చెప్పు. ఫ్రైడే అంటారు. ఈ ఫ్రైడే అనే మాట ప్రభునందు పిల్లరా, ఇంగ్లీష్లో ఉన్నవారు ఇంగ్లీష్లో ఫ్రైడే అంటారు కదా. జర్మనీ దేశంలో ఒక దేవత పేరంట. జర్మనీ దేశంలో ఒక దేవత పేరు ఫ్రిగ్ అనే పేరుతో ఫ్రైడే అని వచ్చింది. అర్థమైందా? జర్మనీ దేశంలో ఒక దేవత పేరు
ఫ్రిగ్. ఆ ఫ్రిగ్ అనే పేరులో నుంచి వచ్చిన పేరే శుక్రవారము. మంచిది. మనము గ్రహాల్లో చూసాం శుక్రగ్రహము. అలాగనే జర్మనీ దేశం నుంచి వచ్చిన ఒక దేశంలో ఉన్న ఒక దేవత పేరు ఫ్రిగ్ అనే పేరుతో శుక్రవారం వచ్చింది. హిందువులు కూడా ఆచరిస్తారు దీన్ని. జాగ్రత్తగా వినండి. హిందువులు కూడా, అంటే దేవుని ఎరగని ప్రజలు, అన్య ప్రజలు కూడా ఈ శుక్రవారాన్ని ఆచరిస్తారు. మీకు చెప్పండి శుక్రవారం ఎలాగ ఆచరిస్తారు హిందువులు? అప్పుడే ఆ రోజు మంచిగా అమ్మా చెప్పండి. దాని పేరుంది, పండగ, సెలవు కూడా ఇస్తారు కొన్నిట్లకి. మరి చెప్పరే, సంవత్సరం కలిగి మాకేం తెలియదు. మేము అన్నట్టుగా శ్రావణ శుక్రవారం ఆచరిస్తారు. చూడండి, ఇక్కడ శుక్రవారం 9 గ్రహాల్లో గ్రహం అయింది. దానిలో నుంచి వచ్చిందే శుక్రవారం. తర్వాత శుక్రవారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రైడే అంటారు. ఈ ఫ్రైడే అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్మనీ దేశంలో ఒక దేవత పేరు ఫ్రిగ్. ఫ్రిగ్ అనే మాట ఇంగ్లీష్లో ఫ్రైడేగా మార్చబడింది. హిందువులు కూడా వారి పండుగ, వారి దేవతలను ఆచరించేటప్పుడు ఏమని ఆచరిస్తారంటే శ్రావణ శుక్రవారం అని పండగ జరుపుకుంటా వారి దేవతకు వారు పూజలు చేస్తూ ఆచరిస్తూ భక్తిగా, యుక్తిగా, నేపథ్యముతో, ఉపవాసాలతో, కన్యాలతో వారి యొక్క పూజను వారి యొక్క ఆ దేవతకి అర్పిస్తూ ఉంటారు. ముస్లిమ్స్ కూడా ఇవి బాగా చేస్తారు శుక్రవారం. ముస్లిమ్స్ కూడా ఇస్లాం మతంలో జుమ్మా అని పిలుస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఫ్రైడే, ముస్లిమ్స్ కూడా జుమ్మా అనేక ఇంకా ఈ వారాన్ని, శుక్రవారాన్ని వారు జుమ్మా అని పిలుస్తూ ప్రత్యేకంగా ఆ వారం ప్రత్యేకంగా మసీదుల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ప్రభువునందు నమాజ్ చేస్తారు. శుక్రవారం ఉపవాసం ఉంటారు. మంచిగా వారి యొక్క వస్త్రధారణ కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ, ఆలోచనలు కానీ అన్నీ కూడా ప్రభువునందు పిల్లల శుక్రవారాన్ని వారు ప్రత్యేక ప్రార్థనతో ఇస్తారు. మంచిది. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా శుక్రవారం అనే మాట బైబిల్లో ఉందా అనే ప్రశ్న. కానీ శుక్రవారం అని పేరు లేదు. కానీ ప్రభువునందు పిల్లరా శుక్రవారం అనే పేరు బైబిల్ గ్రంథంలో లేదు. కానీ శుక్రవారం అంటే ఇప్పుడు మనం మొదటిగా ఏమని లెక్క చూసాం? ఆదివారం నుంచి శుక్రవారానికి ఎన్నో రోజులు లెక్కేసాం? 6వ రోజు. ఈ 6వ రోజు అని పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. 6వ రోజు అనే పేరు బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా మీరు చదివారా? ఆది కాండంలో ఆ మనుష్యుని చేసిన రోజు కూడా 6వ రోజే. ప్రభునందు ప్రియుల 6వ రోజు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. కానీ శుక్రవారం అనే మాట బైబిల్ గ్రంథంలో లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు శుభ శుక్రవారము అని, మంచి శుక్రవారము, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన ఆ యొక్క రోజు కూడా శుక్రవారమే, 6వ రోజే. కనుక ప్రభునందు పిల్లల సిలువకు వేయబడిన రోజు కూడా శుభ శుక్రవారం. అందుకే ప్రపంచమంతా కూడా ఈ శుభ శుక్రవారాన్ని ఏం చేస్తారు? యేసుక్రీస్తు మరణించిన దినమును జ్ఞాపకము చేసుకుంటారు. ప్రతి సంవత్సరం సెలవు వేస్తారా? వేస్తారా? ప్రతిరోజు అబ్బాయి అమ్మాయి పుడతారా పుట్టినరోజు అప్పుడు? లేదు, జ్ఞాపకమే. ఒకసారే పుడతాడు, ఒకసారి పుట్టుట, ఒకసారే గిట్టుట, చనిపోవటం, బ్రతకటం ఒకసారే. అయితే ప్రభునందు పిల్లరా ఈ ప్రపంచమంతా కూడా శుభ శుక్రవారాన్ని ఎందుకు చేశాడంటే 5 రోజులు యేసుక్రీస్తు వారు సమస్తము సృష్టిని సృష్టించి మంచిది మంచిది మంచిదని చెప్పి ప్రభునందు ప్రియరా 6వ రోజును చాలా మంచిది. చూడండి ఆ మాట చూడండి, సమయం అయిపోతుంది. ఈ మాట చూపిస్తాను. ఆది కాండము దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అది దేవునికి స్తోత్రం. చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా
ఆరో దినమాయను. దేవునికి స్తోత్రం. మనం పుట్టింది ఎప్పుడంటే యేసయ్య చేత మనం చేయబడింది మంచి రోజు. ఆ రోజు శుక్రవారం, ఆరో రోజు. మనిషిని చేసింది మొట్టమొదటిగా ఎప్పుడయ్యా అంటే శుక్రవారమే. శుక్రవారం పుట్టినోడికి ఎంత అదృష్టం, స్తోత్రం కలిగింది. ప్రతిరోజు మంచిదే అన్నాడు, కానీ ఆరో రోజు పుట్టింది మనిషిని చేసింది చాలా మంచి రోజు అని దేవుడు ఇచ్చాడు. కనుక ఆ శుభ శుక్రవారమున యేసుక్రీస్తు వారు మన శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆరవ రోజు అదే శుక్రవారం. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ ఆరవ రోజు శుక్రవారం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు ఒక్కొక్క మాటగా నేను చదివించి వివరణలోనికి వెళ్తూ ఉంటాను. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 33 నుంచి 36 వరకు. లూకాసు వార్త 23, 33. స్థలమునకు వచ్చినప్పుడు ఒకనిని ఎడమ వైపు ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు అక్కడ చూడండి 32వ వచనం చూస్తే, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. చూడండి ప్రభువునందు ప్రియులారా, మొదటి మాట యేసుక్రీస్తు సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు వారు 7 మాటలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు వచ్చారంట, బందిపోటు దొంగలు. వారు నేరము చేసిన వారు, దోపిడిగాళ్ళు, దుర్మార్గులు, హత్యలు చేసిన వారు యేసయ్యతో సిలువ వేయబడ్డారు. వారు కల్వరి అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసినప్పుడు ప్రభువునందు పిల్లరా, యేసు మొదటిగా పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ప్రభువునందు పిల్లరా, యేసుక్రీస్తు వారిని అనేకులు బంధించారు, అనేకులు నిందించారు, అనేకులు దూషించారు, అనేకులు కొట్టారు, అనేకులు సిలువ వేయమని కేకలు వేశారు. గత ఆదివారంలో యెరూషలేము పురవీధుల్లో ఇదిగో ఎన్నికలేని వాసన కంపులో ఉన్న ముళ్ళల్లో నడుస్తున్న భయంకరమైన భారవాహిత అయిన ఆ గాడిదను ఎక్కి ఇదిగో నడుస్తూ ఉంటున్నప్పుడు ఏ జనులైతే ఖర్జూరపు మట్టలు వస్త్రాలు ధరించుకొని జయము జయము దావీదు రాజుకి జయము జయము హోసన్నా హోసన్నా అని యేసయ్యను పొగిడారో, ఆ పొగిడినోరే ఏం చేస్తున్నారట, యేసయ్యను సిలువ వేయుడి దేవదూషణ చేస్తున్నాడు, రాజ్యాన్ని సాగిస్తున్నాడు. ఇదిగో బందిపోటు దగ్గర బరబ్బను విడిపించండి, యేసయ్యను సిలువ వేయండి అని కేకలు వేశారు. మనం కూడా చాలా పరిస్థితులు వచ్చినప్పుడు, చాలా సందర్భాలు వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన నిందలు వచ్చినప్పుడు, భయంకరమైన అవమానాలు వచ్చినప్పుడు, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిపించాడని మరి దేవుడు మనలను విడుదల చేశాడని విడిపించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థించిన నోటితోనే దేవుడిని ఏం చేస్తాం, జాగ్రత్తగా వినండి. ప్రార్థించిన నోటితోనే ఏం చేస్తాం, దేవుడు లేడు ఈవుడు లేడు అంటాం. స్తుతించిన నోటితోనే దేవుడు లేడు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ఇదిగో విడిచిపెట్టేశాడు, దేవుడే ఉంటే ఈ నింద ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ అవమానం వచ్చిందని, అవమానం ఎందుకు వచ్చిందని దేవుడు నన్ను మర్చిపోయాడని ఇదిగో వారే ఎవరైతే గణపరిచారో వారు ఏం చేశారు, మళ్ళా సిలువ వేయుడి, బందిపోటు దొంగను బరబ్బను విడిచిపెట్టండి అన్నారు. చూడండి ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు అనేకమైన సందర్భాలు ముందు వచ్చిన చాలా మనం ధ్యానం చేస్తే, పిలాతు కూడా ఇదిగో నీతిమంతుని జోలికి నీకు బాగుందని పిలాతు భార్య అంటే వెంటనే వచ్చి అక్కడ ఉన్న సైనికులు పిలిచి ఇదిగో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. చూడండి,
తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగు కనుక వీరిని క్షమించుడి. దీనిలో ఉన్న భావం ఏంటంటే మనం చేసే ప్రార్థనలో ఇతరులను క్షమించే గుణం మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దీని భావం ఏంటంటే ఈ మాటలో మనం ప్రభువు నేర్పుతున్న పాఠం ఏంటంటే ప్రభునందు పిల్ల మనం చేసే ప్రార్థనలో, భక్తిలో, జీవనంలో ఇతరులను మనం ఏం చేయాలంట? క్షమించాలి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అంటే అప్పుడు వచ్చిన శ్రమలు, అప్పుడు పొందిన శిక్ష, అప్పుడు పొందిన కష్టము, అప్పుడు పొందిన రోగాలు, అప్పుడు చూసిన కష్టములు, నష్టములు, అవమానాలు, నిందలు అనేకమైనవి కూడా ఇప్పుడువి కూడా అసలు పోలికే లేదు, భరించలేము. కనుక ప్రభునందు ప్రియులరా, ఈ మొదటి మాటలో మనం చేసే ప్రార్థనలో ఇతరులను క్షమించాలి అనే భావం ఉండాలి. మనం క్షమించే మనసు. ఎన్ని కొట్టినా తిట్టినా ఆ యేసయ్య మోసిన సిలువ ఎన్ని కేజీలు చెప్పనా? 175 కేజీలు. 175 కేజీల సిలువను యేసుక్రీస్తు వారు దాదాపుగా ప్రభునందు పిల్లరా 2 కిలోమీటర్ల మేర మోశారు. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు యేసుక్రీస్తు వారు సిలువను మోశాడు. 3 సార్లు పడిపోయాడు ఆయన. నాకటి చాలవలే ఆయన శరీరము దున్నబడింది. యెషయా అందుకే ఆయన ఇదిగో శరీరము అనుసారిగా రాకమునిపే యెషయా 53 అధ్యాయంలో ప్రభునందు ప్రియులు యెషయా ప్రవక్త తెలియపరిచాడు. మనము క్షమించే మనసు. భర్తను క్షమించాలి, భార్యను క్షమించాలి, పిల్లలను క్షమించాలి. ఎన్ని అన్నా నిందలు వచ్చినా నా యేసయ్యే క్షమించాడు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నానయ్యా అని, క్షమిస్తున్నానమ్మా అని, క్షమిస్తున్నానని మనము క్షమించే మనసు కలిగి ఉండదుము గాక. ఆమె. రెండవ మాట లోక 23:43. త్వరగా 23:43లో చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి ప్రభునందు ప్రియులరా, వేలాడదీయబడిన నేరస్తులో ఒకడు ఆయన దూషించుతూ, నీవు క్రీస్తు అయితే నీవు రక్షించుకోమని వాడిని వేడుకొనగా రక్షించుమని చెప్పు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనమైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు ప్రభువా నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని చెప్పాను. చూడండి, సిలువ వేయబడిన దొంగను ఒక ఆయన దూషించాడు, కుడివైపు ఉన్న వ్యక్తి తగ్గించుకున్నాడు. ఈ మాటలో ప్రభునందు ప్రియుల మారు మనసు పొందని దొంగ వలె మనం ఉండకుండా, మారు మనసు పొందిన ఇదిగో దొంగ వలె సిద్ధపాటు కలిగి జీవించే జీవితం మనకి ఉండాలి. సిద్ధపాటు ఉండాలి. కుడివైపు దొంగ సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఏ తప్పు ఆయన చేయలేదని, ఏ అన్యాయము ఆయన మీద లేదు అని, అన్యాయము చేయలేదని, దుర్మార్గం చేయలేదని, ఏ పాపము ఆయనలో లేదని, ప్రభునందు ప్రియులరా ఏ శిక్ష ఆయన మీదకు వేయలేదని, వేయకూడదని ఎరిగి తెలుసుకొని గ్రహించుకొని జ్ఞానం కలిగి కుడివైపు దొంగ ఇదిగో ఎడమ వైపు ఉన్న దొంగను గద్దించి, ఇదిగో ప్రభువా యేసయ్య నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. ఆమేన్, హల్లెలూయా. పరదేశు అనగా సిద్ధపాటు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు సిద్ధపాటు కలగాలి. మొదటిగా క్షమించే మనసు ఉండాలి మనకి. రెండవదిగా సిద్ధపాటు కలిగి, ప్రతిదానికి సిద్ధపాటు అవసరమేగా. వివాహానికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి, మరి పొలం పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, దేనికి వెళ్ళినా సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. కానీ దేవుడి సన్నిధికి మాత్రం సిద్ధపాటు ఆలస్యం. సిద్ధపడాలి. 10 మంది సిద్ధపడ్డారు, 5 విడవపడ్డారు. 5 సిద్ధపాటు కలుగుటలో, సిద్ధపాటు ఉండటలో, సిద్ధపాటులో ప్రభునందు ప్రియులరా ఆసక్తి ఉంటుంది. సిద్ధపాటులో ఏముంటుందంటే ఆ యొక్క తపన ఉంటుంది. సిద్ధపాటులో ఏముంటుందంటే తొందర ఉంటుంది. సిద్ధపాటులో ఏముంటుందంటే ప్రభునందు ప్రియులరా ఆసక్తి ఉంటుంది. ఇదిగో ఈ యొక్క రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోని తగ్గింపు కలిగి ఉన్నాడు కనుక ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు.
ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మారు మనసు పొందని దొంగ వలె కాక మారు మనసు పొంది మార్పు నుండి సిద్ధపాటు కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆ యొక్క ఆశ, నిరంతరం యొక్క నిత్య చిత్త ప్రకారం. హల్లెలూయా. మూడవ మాట యోహాను సువార్త 19, 25, 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులు దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ బాధ్యత కలిగిన వ్యక్తిగా యేసయ్య బాధ్యత కలిగి ఇదిగో తన తల్లిని జన్మనిచ్చిన తన తల్లిని ఇదిగో బాధ్యతగా ఇదిగో తాను ప్రేమించిన యోహానుకి తన తల్లిని అప్పగించాడు. యోహానుకి అప్పగించాడు. ఇదిగో ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొని. ఈ మాటలో ప్రభువునందు ప్రియురా తల్లి విషయంలో బాధ్యత కలిగి జీవించాడు. చాలామంది తల్లిదండ్రులని ఎప్పుడు ఈ ముసిద్ది చచ్చిద్దో, ఎప్పుడు ఈ ముసలోడు పోతాడో స్తోత్రం అనేవాళ్ళు లేరా ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఇసుక్కుంటూ ఉంటారు. తల్లితో సరిపోతుందండి, ప్రార్థన రాలేకపోతున్నాను అంటుంది ఒక ఆమె. తల్లి ఇసుకెత్తుందండి, అందుకే ప్రార్థన రాలేకపోతుంది. ఆమె ఇసుకెత్తుందంటే ప్రార్థనకు రావట్లేదంట. స్తోత్రం కలిగింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచింది ఎవరు? తల్లిదండ్రులేగా, తల్లేగా. ప్రార్థనలో పెంచింది ఎవరు? వాళ్ళేగా. వారి వల్ల నువ్వు రక్షణ పొందావు, వారి వల్లే దేవుళ్ళలోకి వచ్చావు, వారిలోనే దేవుళ్ళు ఎదుగుతున్నావు, నీవే క్షేమముగా ఉన్నావు అంటే మరి మొదటిగా నీ తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి జీవించాలి. అందుకే దేవుడు బాధ్యతను నేర్పుతున్నాడు ఇక్కడ. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆ తల్లిని చేర్చుకున్నాడు. చేర్చుకునే అనుభవం ప్రభునందు ప్రియులరా, ఇదిగో తల్లిదండ్రులను ప్రేమించాలి. యేసయ్య చెప్పిన ఆ యొక్క 10 పలకల ఇదిగో మోషే తెచ్చిన ధర్మశాస్త్ర పలకలో ఏంటంట, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నీ తల్లిదండ్రిని సన్మానించమన్నాడు. ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో కూడా ఒకటి తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రభునందు ప్రియులరా, మన ఫోన్లో ఒక కొటేషన్ నేను విన్నాను, చూశాను. ప్రేమ కలిగిన, ఐక్యత కలిగిన, సమాధానం కలిగిన, ప్రేమించగలిగిన, ఇదిగో ఆప్యాయత కలిగిన, అనురాగాలు చూపించగలిగిన, బాధల్లో బంధువులుగా నిలిచే ఆ యొక్క మంచి తరాన్ని మనం కోల్పోతున్నాము అని ఒక భక్తుడు కొటేషన్ పెట్టాడు. మంచి తరం ఏంటంటే వృద్ధులు చనిపోతున్నారంట. అంటే వారు ఆపదలో ఆదుకుంటారు. ఇప్పుడేమైనా ఆదుకుంటున్నారా? ఇప్పుడేం చేస్తున్నారు? ఎవరైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా బాగోకపోయినా, ఏదైనా జరిగినా ఫోన్లు తీయటం, వీడియోలు తీయటం. ఇది స్తోత్రం కలుగునుగా. మరి ఆపదలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, లేదు ఇప్పుడు ఏదైనా ఎవరికైనా కొట్టుకుంటున్నారనుకో, పొయ్యి మీద పాలు అట్నే ఉంటాయి, స్తోత్రం. అన్నం అట్నే ఉంటుంది, స్తోత్రం కలిగిన పాఠం మొత్తం తిరగదు. ఎందుకు? మొన్నటిదా బాగానే మాట్లాడింది. తిలకించే వాళ్ళే ఉన్నారు కానీ తీర్థంగా వాళ్ళకున్న సమస్యలు తీర్చేవాళ్ళు ఎవరో లేరు. ఒక మంచి తరం మనం కోల్పోతున్నామని మన కొటేషన్ నేను విన్నాను. కనుక తల్లిదండ్రులు మనం ప్రేమించేవారుగా ఉండాలి, బాధ్యతగా మనం చూసుకునేవారిని. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావని ప్రభునందు ప్రియుల కీర్తనకారుడు తెలియపరుస్తుంది. నీ తల్లిని, తండ్రిని సన్మానిస్తే ఏమా దీర్ఘాయుష్మంతుడవు, ఆయుష్, ఆరోగ్యము, కృప, ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే తల్లిదండ్రులు నువ్వు బాధ్యతగా ఏం చేయాలంట? ప్రేమించాలి, పోషించాలి, ఆదరించాలి. అందుకే తన జన్మనిచ్చిన తల్లిని శిష్యుడికి అప్పగించాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు 4వ మాట మత్తయి సువార్త 27:46 వచ్చిన. మత్తయి సువార్త 27:45-46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ
లాభా సమర్థ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడుతువని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంచుమించు 3 గంటల సమయం మధ్యాహ్నం. ఈరోజు చూడంత వాతావరణం కూడా డల్గా ఉంది. ప్రతి సంవత్సరం అంతే ఉంటుంది. 3 గంటల సమయం. కొన్ని మందిరాల్లో ప్రభునందు 11ంటికి ఆరాధన మొదలు పెడితే గుడ్ ఫ్రైడే ఆరాధన 3 గంటల తర్వాతే ఆమె 3-3:30 దాకా ఏమీ ఉండవు. 3 గంటల సమయంలో ప్రభునందు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసిన మాటకి నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ మాటకు ప్రభునందు ప్రియుల యేసుక్రీస్తు వారి మాట ఎందుకు పలికాడంటే, పాపము ద్వారా మన తండ్రి అయిన దేవునికి దూరంగా ఉన్న మనలను దగ్గర చేయటానికి యేసుక్రీస్తు అదిగో తండ్రి యొక్క ఎడబాటుని కోరుకున్నాడట. ఏంటంట? పాపము నుండి మనలను విడుదల చేయటానికి యేసుక్రీస్తు వారు దేవునికి మనకి దూరంగా మనలను చేయటానికి, పాపమేమో దూరం వెళ్ళిపోయింది, దేవుడేమో దగ్గరకు వస్తానికే తండ్రిని చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఏలీ ఏలీ నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. చెయ్యి విడుచుట అంటే పాపము నుండి మానవుణ్ణి విడిపించుట. చెయ్యి విడుచుట అంటే అర్థం ఏంటి? పాపము నుండి మానవుణ్ణి విడిపించుట. అందుకే యేసుక్రీస్తు వారి మాటను పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ మాట 19 యోహాను 19:28 వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, లేఖనము నెరవేరునట్లు అప్పుడు తప్పిక కొడుచు ఉన్నాడు. చేదు పురకను చేదు యొక్క ప్రభునందు ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవాల్చి ఆత్మను అప్పగించాడు. ఏం అప్పగించాడంట? ఆత్మను అప్పగించాడు. ఏ ఆత్మగా వచ్చాడు? పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను మళ్ళా దేవునికి అప్పగించాడు. చూడండి, ఇక్కడ సమయమును వృధా చేయకుండా రక్షింపబడి వారిని ఇంకనూ మళ్ళా రక్షణలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు తన ఆత్మను దేవునికి అప్పగించాడు. సమయాన్ని ఏం చేయకుండా, వృధా చేయకుండా, రక్షింపబడకుండా ఉన్న వారిని రక్షణలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరణించాడు అనేది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, సమాప్తమైనది ఏంటంటే పాపము పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది కనుక పాపాన్ని, లోకాన్ని, శాతాన్ని జయించడానికి యేసుక్రీస్తు వారు అంతటిని తన చిత్తమంతటిని పూర్తి చేశాడని, సమాప్తమైనదని చెప్పి యేసు ప్రాణమును విడిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడకుండా ఇంకా ఎంతగానో నేడే రక్షణ దినము, రేపేమీ సంభవించునో మీకు తెలియదు కనుక నేడే రక్షణ దినమని మార్పు చెంది పశ్చాత్తాపం కలిగి యేసు నా కొరకు పుట్టాడు, యేసు నా కొరకు శ్రమలు పొందాడు, యేసు నా కొరకు గాయపరచబడ్డాడు, యేసు నా కొరకు రక్తము కార్చాడు, యేసు నా కొరకు నాకంటే చాలా వల్ల తన శరీరమును దున్నించుకున్నాడు, యేసు నా కొరకు చివరి రక్త పొట్టు వరకు కాల్చాడు, యేసు నా కొరకు చేదు చిరకను పుచ్చుకొని తీపి అనుభవాన్ని నాకు ఇచ్చాడు, యేసు నా కొరకు భారమైన సిలువను మోసాడు, యేసు నా కొరకు నిందను అవమానించాడు, యేసు నా కొరకు అవమానాలు పొందాడు, యేసు నా కొరకు కష్టమును పొందాడు, యేసు నా కొరకు ఇదిగో కన్నీళ్లు విడిచాడు, యేసు నా కొరకు దుఃఖపడ్డాడు, యేసయ్య నా కొరకు ఆత్మను ఉప్పగించుకున్నాడు, యేసయ్య నా కొరకు మరణించాడు. చప్పటి కొడితే హల్లెలూయా అని నువ్వు గుర్తెరిగి యేసయ్య నా కొరకు మరణించాడని యేసయ్య సిలువను అనుదినము కూడా మనము ధ్యానించాలి. హల్లెలూయా. ప్రతిరోజు గుడ్ ఫ్రైడే ఉంది.
ప్రతిరోజు కూడా ప్రభువునందు ప్రియులారా ఈస్టర్ ఉంది, ప్రతిరోజు కూడా క్రిస్మస్ ఉంది. అమ్మా ఈ మాట్లాడుతూతున్నాయా? ప్రతిరోజు ఏముంది? క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ రోజే కాదు, ప్రతిరోజు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసయ్యా నా కొరకు పుట్టాడని నువ్వు నమ్ముతావు, అప్పుడే క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అనుకున్న యేసయ్యను గుండె కుడిలోకి ఆహ్వానించుకోకపోతే ఏముంది పైన? ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్యను అంగీకరిస్తావో, యేసు నా కొరకు పుట్టాడు అని ఆలోచన కలిగి నువ్వు యేసయ్యను అంగీకరిస్తావో అప్పుడే నిజమైన క్రిస్మస్. ప్రతిరోజు మన జీవితంలో అనుభవాలు ఉన్నాయి. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, ప్రాముఖ్యమైన ప్రధానమైన పండుగలు 3. ఒకటి క్రిస్మస్, 2 గుడ్ ఫ్రైడే, 3 ఈస్టర్. ఎప్పుడైతే యేసయ్య నా కొరకు శ్రమను పొందాడు, మరణించాడని నువ్వు అనుకుంటావో అప్పుడే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే. ఎప్పుడైతే నా కొరకు పుట్టాడు, శ్రమను పొందాడు, మరి ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటావో అప్పుడే నిజమైన ఈస్టర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనను ఆయన ఎడబాల్సింది ఎందుకంటే, తండ్రికి తన ఆత్మను ఎందుకు అప్పగించాడంటే, మనం రక్షించబడకుండా ఎందరైతే నశించిపోతున్నారో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకానికి రక్షకుడుగా వచ్చాడు. 6వ మాట చూస్తే 19:30లోనే ప్రభునందు ప్రియులారా, యోహాను 19:30 అంటున్నాడు కదా, సమాప్తమైనది, సమాప్తం చేశాడు. 7వ మాటను చూద్దాం, 23:46 చదువుకొని చూసుకుందాం. లోకాసు వార్త లోక 23 గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికి అన్నీ ఏమైపోయినాయి? సమాప్తమైపోయినాయి. మనం మాత్రం సమాప్తం అవటలేదు, ఇంకా ప్రారంభిస్తున్నాం, పాపములోనే ఉంటున్నాం, శాపములోనే ఉంటున్నాం. చూడండి ప్రభునందు ప్రియులారా, లోకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం చూస్తే, 23:46లో చూస్తే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణనియు ప్రకటింపబడునని లేఖనములలో ఎలాగూ రాయబడి ఉండెనో అలాగుననే జరిగెను. ఈ సంగతులకు మీరే సాక్షులు. అమ్మ లోక 24:46 చదివాం, చూసారా? లోక 24:46లో చదివాం. క్రీస్తు మన కొరకేందంట? శ్రమ పడ్డాడు, 3వ దినమున మృతులలో నుండి లేచాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు లేఖనములో ఎలాగూ రాయబడి ఉండెనో అలాగుననే జరిగేను. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవునికి స్తోత్రం. యేసు మన కొరకు పుట్టాడు, యేసు మన కొరకు శ్రమ పొందాడు, యేసు శ్రమ పొంది రక్తం కార్చి ఆయన ప్రాణమును విడిచాడు, సమాధి చేయబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, యేసయ్య మరలా తిరిగి లేస్తాడని మనమే సాక్షులముగా